ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాలు నేట మునిగాయి. ప్రధానంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలకి సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాలు, అక్కడ ఉన్నటువంటి గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి. పెద్ద ఎత్తున ప్రకృతి విలయం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. అది హైడ్రా గురించి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ ప్రశంసించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, జరిగినటువంటి విలయానికి ప్రధానమైనటువంటి కారణం ఆక్రమణలే. చెరువుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత, అలానే కాలువల్ని, పరివాహక ప్రాంతాలని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మరింత ఎక్కువగా మారుతోందా? పార్టీలకు అతీతంగా దీనికి అందరూ ఓటేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. దీనిపైన మాటతో మాట్లాడడానికి చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషకులు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ హైడ్రా అనేది వచ్చినప్పుడు ఒక 20 రోజులు దుమారం రేపింది. చాలామందిలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి విభేదాలు అయితే కనిపించినాయి. ఇప్పుడు ఈ విలయాన్ని చూసినాక హైడ్రాకి అదనపు బాధ్యతలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ విధంగా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ? డెఫినెట్గా అండి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశమైంది ఇది. అది రేవంత్ రెడ్డి గారి ఆలోచన నుంచి ఆయన మానసపుత్రిక వచ్చింది హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ కమిటీగా ఏర్పడింది. దానికి సమర్థవంతమైన ఆఫీసర్ని వేశారు. మీరు అన్నట్టు 20 రోజుల్లో ఎక్కడికక్కడ ఒక భయం అనేది అక్రమార్కుల ఇదిలో వచ్చింది. అంటే కబ్జా కోర్లు, అంటే మన ఆస్తుల్ని, మన చెరువుల్ని, మన సరస్సుల్ని మనం కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పడింది. ఈరోజు వర్షం వస్తే తెలిసింది దాని విలువ ఏంటనేది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉభయ రాష్ట్రాలు, మీరు అన్నట్టు కృష్ణా జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం సిటీలో కొన్ని ప్లేసు లోతట్టు గ్రామాలు కావచ్చు, దానికి మీరు అన్నట్టు ఈ యొక్క లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఒకటి చేయటం, దాని చెరువుల పరిరక్షణ కమిటీ. ఇంతకుముందు జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్ వాళ్ళు దానికి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ్యతను కూడా ఈ హైడ్రా కమిషనర్ గారికి దీన్ని అదనంగా చైర్మన్గా రంగనాథ్ గారిని అపాయింట్ చేశారని తెలిసింది. అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోడ్డు సరౌండింగ్ 2500 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దుల్లో ఉన్న ఈ కంప్లీట్గా 2500 చదరపు కిలోమీటర్ల విస్తరణతో పాటు ఎక్కడైతే ఈ చెరువులు ఉన్నాయో, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, ఏదైతే జలవనరులకు సంబంధించిన మొత్తం ప్రొటెక్షన్ బాధ్యత ఒకరికే ఇస్తే దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాన్ని అక్రమణలు జరగకుండా కంట్రోల్ చేయొచ్చు అనేది. ఒక రకంగా మనం కొద్ది రోజుల క్రితం నుంచి కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం. చెరువులు ఆక్రమిస్తే ఏం జరుగుద్ది అనేది దృశ్యాలు ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా, అటు ఉమ్మడి కృష్ణా జిల్లా దాదాపుగా ప్రకృతి విలయంలో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాలన్నిటికీ ఈ ఆక్రమణలు అనేటువంటి పర్వం కారణమా? ఎందుకంటే నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అవునండి. సో దీని అవసరం ఇంకా పెరిగింది అని చాలా క్లియర్గా చెప్పారు. సో వీటన్నింటినీ ఇంటర్లింక్ చేస్తే అదే ఆన్సర్ వస్తుందా? అంతే కదండి. ఇప్పుడు నిన్న ఒక ఫంక్షన్లో నేను చూశాను, రఘునందన్ గారు మాట్లాడింది చూశాను. నేను పార్టీలు అతీతంగా, పార్టీలు పక్కన పెట్టండి, ఒక సమర్థవంతమైన ఆఫీసర్ని రంగనాథులు అంటారు. ప్రతి ఒక్కదానికి రంగనాథ్ గారు రావాలంటే కాదు, అటువంటి ఆఫీసర్స్ ఉంటూ మన అదృష్టం. అదే సమయంలో మనం బాధ్యతగా, ఒకప్పుడు లేక్ సిటీగా ఉండే హైదరాబాద్ ఇప్పుడు ఏమున్నాయి, ఒక్కొక్కరు ఆకాశాలు బిల్డింగ్లే కనపడుతున్నాయి అని చెప్పేసి సాక్షాత్ సభలో చెప్పి మన వనరులు మనం సంరక్షించుకోవాలి. మన చెరువుల్ని ఏదైతే ఉన్నాయో మన నాళాలను చేసుకొని దాని మీద కట్టడాలు వస్తే ఈరోజు చూసాం కదా వాయనాడ్ పరిస్థితి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఎలా పరిస్థితి, మిగతా ప్లేసుల్లో ఎలా ఉందో సేమ్ అదే రిపీట్ హైదరాబాద్ కూడా వస్తుంది. అది మనం నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఎటువంటి భవిష్యత్తు తెస్తామని పార్టీలకు అతీతంగా మాట్లాడతారు. మీరు అన్నట్టు నాగబాబు గారు ఒక ట్వీట్ చేసి చెరువులను సంరక్షించడానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న హైడ్రాని అప్రిషియేట్, సీఎం గారిని అటు రంగనాథ్ గారిని అప్రిషియేట్ చేస్తా నాగబాబు గారు ట్వీట్ చేశారు. నాగబాబు గారి కంటే ముందు ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య గారు కూడా ఇటువంటి హైడ్రా వ్యవస్థ మనకు ఆంధ్రప్రదేశ్ కావాలన్నారు. కాబట్టి మీరు ఉభయ రాష్ట్రాల్లో ఇది చర్చనీయాంశంగా మనం తీసుకోవాలి. ఏదైతే హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్నది కదా, ఇప్పుడు ఇంత దారుణంగా ఎందుకు చెరువులు ఆక్రమిస్తున్నారు? దీని వెనక పెద్ద రాజకీయవేత్తలు ఉన్న, పార్టీలు సొంత అధికార పార్టీ ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా కానీ ఇక్కడ లెక్క చేయట్లా. అంటే అధికారులకు పూర్తి పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సమర్థవంతంగా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాగబాబు గారి ట్వీట్లో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారని ఒక ప్రశ్నని లేవనెత్తారు. పార్టీలతో సంబంధం లేదు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీ, నాగబాబు గారు జనసేన పార్టీ, వీళ్ళు ఎన్డీఏ కూటమి,
సో ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ ఉన్నటువంటి అంశాలు. కానీ ఈ విషయంలో మాత్రం రాజకీయాలకి పార్టీలకి అతీతంగా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరాన్ని ఈ రోజు ప్రకృతి విపత్తు సృష్టించిందని అనుకోవచ్చు. అంతే కదా, తప్పకుండా. ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయటమే కాకుండా దీని వ్యవస్థ చెరువుల్ని కాపాడటం, అక్రమణకు గురైన వాళ్ళని కట్టడాలని కొట్టేయటం, తర్వాత మన పర్యావరణ సమతోలనాన్ని మనం కాపాడటం. పర్యావరణం బాగుంటే కదా మనం బాగుండేది. మంచి గాలి పీల్చుకుంటాం, మంచి వాటర్ తీసుకుంటాం. ఇప్పుడు వాటర్ ఎక్కడైనా మనం ఉచితంగా వచ్చే అవకాశం ఉందండి, అన్ని బాటిల్లో తాగుతున్నాం. అది పోయి మన ఉన్న సహజ వనరులు మనం పరిరక్షించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనేది అది ఆ దిశగానే నాగబాబు గారు ట్వీట్ చేశారు. అదే విషయంలో చిరంజీవి గారు కూడా ఈ 2 రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండండి, అభిమానులు కూడా సేవ చేయండి, సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దు, అవసరమైతే ప్రజలకు తమ వంతుకు చేయండి అని ఆయన పిలిపించాడు. అంటే ఇక్కడ చూడండి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, ఇక్కడ ఎవరు పిలిపించినా సెలబ్రిటీస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏంటంటే మన వనరులను మనం పరిరక్షించుకోవాలి. మన ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా. ఇప్పుడు చెరువులు ఆక్రమిస్తున్నారు చూసి చూడనట్టు ఉంటాయి కదా, అధికారులు ఆ రోజు పర్మిషన్ ఇవ్వబట్టే కదా ఈ రోజు అంత బిల్డింగ్లు వస్తుంది దాని మీద. అది స్టార్టింగ్లోనే ప్రశ్నించితే ఈ పరిస్థితులు ఈ రోజు ఉండవు అనమాట. ఇటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కమిటీ చైర్మన్ గా కూడా రంగనాథ్ గారికి బాధ్యతలు ఇవ్వడం, అంటే హైడ్రా కమిషనర్కి బాధ్యతలు ఇవ్వడం అనేది తెలంగాణ మొత్తంలో చెరువుల పరిరక్షణ అనే ప్రక్షాళన మొదలవుతుంది అనుకోవచ్చా? హైడ్రా పరిధిలో ఉన్నవి మాత్రమే ఇప్పుడు ఎలాగో జరుగుతుంది, హైడ్రా పరిధికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఉంటాయా? ఇది తప్పకుండా అండి. ఇక్కడ ఇప్పుడు హైడ్రా పరిధి 7 జిల్లాలు విస్తరించిందండి, దాదాపు 2500 చదరపు కిలోమీటర్లు. అంటే 3500 చెరువులు వీళ్ళ ఈ యొక్క వాటర్ బోర్డు నివేదికల ప్రకారం ఉండాలి. 3500 చెరువులు ఉండాలి. దాంట్లో ఇప్పుడు 220 చెరువులే నోటిఫై చేశారు. మిగతా చెరువులు చాలా ఆక్రమణకు గురైనవి. దీన్ని సంరక్షిస్తే కానీ మిగతా అదంతా కూడా సెట్ అయ్యే అవకాశం ఉండదు. ఎక్కడికక్కడ తూములు కూడా క్లోజ్ చేసేసి వాళ్ళ రోడ్లు బిల్డింగ్లు కట్టుకుని ఫామ్ హౌస్లు కట్టుకుంటే ఇంకా ఎక్కడికి వస్తున్నాయి? నగరం రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల మీద కార్లు మునిగిపోతున్నాయి, మనుషులు శవాలు వచ్చేస్తున్నాయి, ట్రాఫిక్ అంతరాయం అయితే ఇంక ఎంత డెవలప్ చేయాలన్నా ఉపయోగం ఉంది. కాబట్టి ఈయన దుర్గం చెరువు పక్కన నోటీసులు ఇచ్చిన 240 విలాలకి సాక్షాత్తు సీఎం గారు బ్రదరే నాది కూడా కొట్టేసేయండి, కానీ సమయం ఇస్తే నా సామాన్లు తీసుకెళ్తాను అంటున్నాడంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎవరు ఎంత పెద్ద తలకాయలైనా దీన్ని ప్రకృతిని మనం కాదని, ప్రకృతి పేరున నగరీకరణం పేరుతో చెట్లు కొట్టేసి చెరువులు తీసేసేసి బిల్డింగ్లు కట్టుకుంటే ఈరోజు విపత్కరమైన పరిస్థితి వస్తాయి. అది రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు హైడ్రాని మరింత పటిష్టం చేయడంతో రేవంత్ రెడ్డి గారిని పక్క రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా చూడాలి. చూసినప్పుడే ఇక మంచి బెనిఫిట్ అనేది సమాజానికి, నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది అనమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది తెలంగాణలో మొదలైనటువంటి హైడ్రా కాన్సెప్ట్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి కావాల్సినటువంటి రూట్ రెడీ చేస్తున్నట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రముఖులతో పాటు పర్యావరణవేత్తలు కూడా ఈ తరహా పరిరక్షణ ఉద్యమం దీన్ని టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఏపీలో వరదలు సృష్టించిన విలయం తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.